హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పీజన్స్కి రింగ్స్ ఎలా తయారు చేయాలనేది చెప్తాను. అది ఎలా అంటే మన ఇంటి దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్తోని తయారు చేసేది ఎట్లా చేయాలని చెప్తాను. ఎందుకంటే చాలామంది డబ్బులు పెట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో కొనుక్కుంటుంటారు. అలా కొనుక్కోకుండానే మన ఇంటి దగ్గర మనమే చేసుకొని వేస్తే చాలా బాగుంటుంది కిక్కు. అదే ఇప్పుడు ఎలా చేయాలని చెప్తాను. ప్లీజ్ వీడియోకి వెళ్ళబోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకుందాం. దానికి పైన బ్లూ కలర్గా ఒక కనిపిస్తుంది కదా, దాన్ని మనం చాకుతోని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్త ఫ్రెండ్స్, అలా కట్ చేసే సమయంలో వేళ్ళకి కుచ్చుకుంటుంది. దాన్ని మనం ఈ వీడియోలో చూపించినట్టు అలా ఉప్పుకోవాలన్నమాట, విడదీసుకోవాలి. అలా విడదీసుకోండి ఫ్రెండ్స్. అలా విడదీసుకున్న దాన్ని మధ్యలోకి మలిచి షాక్తో కానీ సీజర్తో కానీ కట్ చేసుకోండి. నేనైతే షాక్తో కట్ చేసుకుంటున్నాను. అలా చేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, చేతులు గట్ట తెగిపోతాయి. అలా మీకు సరిపోయినవన్నీ కట్ చేసుకోండి. నేను వీడియో కోసమని కొన్ని కట్ చేశాను. నేను ఒక దీపం తీసుకున్నాను. దీపం కానీ క్యాండిల్ కానీ లైటర్ కానీ తీసుకొని దాన్ని వెలిగించుకోండి. వెలిగించుకొని దాన్ని ఇప్పుడు వీడియోలో చూపించినట్టు చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. దాన్ని వెలిగించుకొని ఒకదాన్ని తీసుకొని మధ్యలోకి మలుచుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించినట్టు మధ్యలోకి మలుచుకొని దాన్ని కాల్చాలి. కాల్చి అలా ఒత్తాలి ఫ్రెండ్స్. అలా ఒత్తేటప్పుడు జాగ్రత్తగా కాలుతుంది, మంచిగా ఒత్తాలి. అట్లా ఊడిపోతుంటాయి. మంచిగా కాల్చి మంచిగా ఒత్తాలి ఫ్రెండ్స్. బాగా డామర్ అంటారు ఫ్రెండ్స్. అట్లా కాల్చి ఒత్తాలి. అలా ఒత్తాలి ఫ్రెండ్స్. అలా ఒత్తుకొని మనం అలా రింగులు తయారు చేసుకోవాలి. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఎన్ని పీజన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా అన్నిటినీ కాల్చుకోవాలి. నేను అన్నిటినీ అలా కాల్చుతున్నాను చూడండి. ఇట్లా చేయడం వల్ల మనకి ప్లాస్టిక్ అనేది పీజన్స్ కాళ్ళకి వేయడం వల్ల మనం పీజన్స్ ఎలక్ట్రిక్ పోల్స్ మీద, కరెంట్ లైన్ మీద వాళ్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ఉండడం వల్ల కొంచెం ఎర్త్ రాకుండా, షాక్ తగలకుండా ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది. అందులోటి మనం ప్లాస్టిక్ వాడడం ఎక్కువ తగ్గుతుంది. అలా రీసైకిల్ చేసుకుంటూ తగ్గించుకోవచ్చు. అలాగే మీది ఏ ఊరో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు ఎక్కడి వరకు వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్. నేను పీజన్కి ఎలా వేయాలని వేసి కూడా చూపెడతాను, అది ఎలా వర్క్ అవుతుంది అనేది.
మధ్యన పట్టుకొని కాలుకి నేను వీడియోలో చూపించినట్టు చూడండి. సో మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పీజియన్ ఫింగర్స్ అనేవి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆగినా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. అంతే ఫ్రెండ్స్ ఇవాళ